ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ శిశువైన యేసుక్రీస్తును ఆరాధించుటకు వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు ఎవరో మీకు తెలుసా? కొందరు తూర్పు దేశపు జ్ఞానులను అన్యులని, మరికొందరు బబులోనీయులు అంటే కల్దీలని, ఇంకొందరు పారసికులు లేక జోరాస్ట్రియన్లని వారి అభిప్రాయాన్ని తెలియపరిచారు. అయితే యెహోవా దేవుణ్ణి విశ్వసించలేని, యెహోవా దేవుని ధర్మశాస్త్రమును అనుసరించలేని, యెహోవా అనే పేరుకు అర్థము తెలియని, అంతేకాకుండా ఆయన ప్రవక్తల ప్రవచనములలో మెస్సియా అభిషేక్తుని గురించిన ఆ విషయాలు ఏవో తెలియని అన్యునికి యేసుక్రీస్తు పుట్టుకను గురించి ఎలా తెలుస్తుంది? ఒకసారి ఈ విషయాలు మనము ఆలోచించాలి. అయితే బైబిల్ ప్రకారంగా తూర్పు దేశపు జ్ఞానులు ఎవరంటే, లేఖనాల్ని రోజు చదువుచు మెస్సియా రాక కోసం ప్రతిరోజు ఎదురు చూసే యూదులే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వీరు 500 సంవత్సరాల తర్వాత పుట్టిన యూదులు గనక వీరికి దారి చూపడం కోసమే దేవుడు ఆకాశంలో నక్షత్రాన్ని నిలిపాడు. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యూదులే జ్ఞానులుగా మనం చూడగలం. మొట్టమొదటిగా మనం చూస్తున్నప్పుడు యూదా రాజైన యెహోయాకీము కాలంలో బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా వారి మీదకి వచ్చి వారిని చెరగొనిపోబడిన యూదులలో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు బబులోనీలందరికంటే 10 ఇంతల శ్రేష్ఠులుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా రాజైన సొలొమోను కాలంలో సొలొమోనే అత్యున్నతమైన జ్ఞానిగా ఆనాడు పేరు ప్రఖ్యాతులు పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సొలొమోను యూదుడిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. మూడవదిగా యోసేపు ఐగుప్తులో అమ్మబడిన వాడిగా ఉన్నప్పుడు ఐగుప్తు నేలే ఫరోకు కల వచ్చింది. ఫరో ఆ కలభావాన్ని ఐగుప్తు సగునగాండ్రందరినీ, విద్వాంసులందరినీ పిలిపించి వారిని తెలియజెప్పమన్నప్పుడు వారు చెప్పలేకపోయారు. మరి ఎవరు ఆ కలభావాన్ని చెప్పారంటే యోసేపే ఆ కలభావాన్ని చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. యోసేపుని గురించి మనం చూస్తే యోసేపు ఇశ్రాయేలు సంతతికి చెందినవాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గనుక ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి అబ్రహాము యొక్క సంతతిలో నుండి వచ్చిన వారందరూ అన్ని రంగాల్లో భూలోకంలో ఉన్న అందరికంటే 10 ఇంతల శ్రేష్ఠులు, జ్ఞానులని తప్పక మనం తెలుసుకోవాలి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలను బట్టి మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ శిశువైన యేసుక్రీస్తుని ఆరాధించుటకు వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు యూదులు అని మనకు తెలియజేయబడుతుంది. ఆమేన్.